ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక దోవ మూసేసిన దేవుడు ఇంకో దోవ చూపిస్తాడని ఇంటా ఉంటాం కదా నాయనా. అట్లనే అక్కని దూరం చేసిన దేవుడు నన్ను దగ్గర చేసినాడని నువ్వెందుకు అనుకోవట్లే నాయనా? నేను కూడా నీ బిడ్డనే కదా నాయనా. ఏం చిన్నాయనా, నాలో మీకు బిడ్డ కనిపిస్తా ఉండలేదా? ఏం చిన్నమ్మా, నన్ను చూస్తా ఉంటే మా అక్కని చూసినట్టే అనిపిస్తా ఉండలేదా? ఏంది రైస్ పీస్? నీకు కూడా నాలో మా అక్క కనిపిస్తా ఉండలేదా? ఏమన్నా రైస్ పీసా? చూసావా తమ్ముడు, రాజుని రైస్ పీస్ అని ఎవ్వరూ అనరు, ఒక్క రూప తప్ప. వచ్చి ఒక్కరోజు కాకుండానే అందరితో ఇంత క్లోజ్గా ఉండడం ఎలా సాధ్యం అవుతుంది తమ్ముడు? అందరినీ వరుసలు పెట్టి పలకరిస్తుంది, అందరితో కలివిడిగా ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఇంట్లో ఉన్నట్టు ఎవరు ఏమీ అడగకుండానే అన్నీ చేసేస్తుంది. అన్నిటికీ మించి రాజుని రైస్ పీసు అని కూడా పిలుస్తోంది. దీన్ని బట్టే అర్థమవుతోంది తమ్ముడు, ఈ అమ్మాయి రుక్మిణి కాదు, రుక్మిణి వేషంలో వచ్చిన వేరే అమ్మాయి ఎవరైనా అయ్యుండొచ్చు, లేదా అందరూ అనుకున్నట్టు రూపైనా అయ్యుండొచ్చు. ఇదంతా ఈ విరూపక్షాడిస్తున్న నాటకం తమ్ముడు. చాలా పత్తా. నేను వరుసలు పెట్టి పిలిచేది ఎవరిని? మా నాయన్ని, మా చిన్నాయన్నే కదా. ఊళ్ళో వాళ్ళనేమీ పిలవలేదు కదా. మా ఊళ్ళో కూడా నూకరాజు అనే పేరున్నోళ్ళందరినీ రైస్ పీస్ అనే అడ్డ పేరుతోనే పిలుచుకుంటాం. అట్లనే బావన్ కూడా రైస్ పీస్ అని పిలుచుండా, అందులో తప్పే ఉందత్తా? రాజు పేరు నూకరాజు అని నీకెలా తెలుసు? అంటే రాత్రి బంటి ప్రోగ్రెస్ కార్డ్ చూసుండాను, దాంట్లో చూశాను బావ పేరు నూకరాజ్ అని. నాయనా, ఇంతకాలము నీకు దూరంగా బతికిన నా మనసు నీకోసము మా అమ్మ కోసము చాలా యోచన చేస్తా ఉండదు. మా అక్క చచ్చిపోయి ఉండదు కాబట్టి నేను బతికుండానని మీకు తెలిసిండది.
మిమ్మల్ని బాధ పెట్టి మా అక్క వెళ్ళిపోయిందాదనే మిమ్మల్ని సంతోషపెట్టడానికే నన్ను పంపించినాడు. అయినా ఎంతకాలం మా అక్కని దలుచుకుని బాధపడతా ఉంటారు? ఈ పొద్దు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడైనా మా అక్కని మర్చిపోయి మీ బతుకులు మీరు బతకాలి కదా. అందుకే నాయనా మీ దృష్టి మా అక్క మీద కాకుండా పక్కకు దప్పాలననే ఈ పూజ చేయడం గాని, అందరితో అల్లరల్లరుగా మాట్లాడడం గాని. అత్తో, పూజ చేసేదే మంచి జరగడానికి. అలాంటిది నేను పూజ చేస్తే అరిష్టం ఎలా అవుతుందత్తా? పూజ అంటేనే మంచత్తా. మంచులో కూడా చెడెత్తికే నీలాంటి అత్తున్నందుకు చాలా బాధగా ఉండదత్తా. అమ్మా అమ్మా, నాకు స్కూల్ కి టైం అవుతుందమ్మా. నన్ను స్కూల్లో డ్రాప్ చే. నాయనా, బంటి నన్ను అమ్మ అని పిలిచినాడని మళ్ళీ నన్ను అనుమానించొద్దు. ఎందుకంటే బంటి అమ్మలాగే నేను ఉండాను కాబట్టి కొన్ని రోజులు అమ్మ లేదనే బాధ నుంచి బయటికొస్తే మామూలు మనిషి అవుతాడని నేనే అమ్మ అని పిలవమన్నాను. అమ్మో, రూప చాలా బాగా కవర్ చేస్తుంది తమ్ముడు. నువ్వు నాకొక్క గంట టైం ఇవ్వు. ఈ రుక్మిణి కాదు, రూపాని నేను నిరూపిస్తాను, లేదా వేరే అమ్మాయినైనా నిరూపిస్తాను. చూడమ్మా, నీ గురించి ఒకరు తప్పుగా మాట్లాడేంత వరకు తీసుకురావద్దు. నువ్వు నిజంగా ఎవరనేది ఒప్పుకోమ్మా. మేం పడుతున్న బాధను చూసైనా ఒప్పుకో. మీరు పడే బాధను చూసి నేనే రూపనని చెప్పాలని నాకు ఉంది నాన్న. కానీ అత్తయ్య చేసిన దారుణాలు మీకు తెలియాలంటే ఇది సందర్భం కాదు నాన్న. సరైన ఆధారాలతో అత్తయ్య చేసిన దారుణాలన్నిటినీ నిరూపిస్తాను. మిమ్మల్ని అమ్మని ఒక్కటి చేస్తాను. ఆ తర్వాత మీరు నన్నేం చేసినా పర్వాలేదు. అప్పుడు నిజం ఒప్పుకుంటాను. అంతవరకు ఎవరు ఏం చేస్తారో చెయ్యని నాన్న. ఏంది నాయనా, నువ్వు కూడా అట్లే మాట్లాడుతా ఉండవు? నీ బాధని తగ్గించేదానికి నేనే రూపా అని చెప్పాలని నాకు ఉండదు. కానీ అట్లా చెప్పడం నాకు ఇష్టం లేదు నాయనా.